నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మన యొక్క లైఫ్‌లో బిజినెస్‌లో కావచ్చు, డబ్బులో కావచ్చు, గ్రోత్ అంటే పెరుగుదల. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి బిజినెస్‌లు చేస్తున్నారు. మంచి లైఫ్ సక్సెస్ కావాలని చూస్తున్నాం. ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ గ్రోత్ లేదు. కానీ మరి మీరు చెప్పబోయే మ్యారేజ్ డేట్లలో అందరూ ఇలాగే చేసుకున్నారా సార్ అంటే అందరూ చేసుకోకపోయి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకు పూర్వజన్మ ఫలం ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఆరా పవర్స్ బాగుండొచ్చు. వాళ్ళు వాడే మొబైల్ నంబర్ బాగుండొచ్చు. ఇట్లా రకరకాల విషయాలు చెప్పుకోవచ్చు. కానీ మనకు ముఖ్యమైనది మన లైఫ్లో బాగా సక్సెస్ ఉండే ఒక మంచి మ్యారేజ్ డేట్. మనకు ఒక్కొక్కటి ఒక బేస్మెంట్ లాంటిది. మనకు మొబైల్ నంబరు ఒక బేస్మెంట్ లాంటిది. ఒక మ్యారేజ్ డేటు మనకు బేస్మెంట్ లాంటిది. ఒక పేరు మనకు బేస్మెంట్ లాంటిది. ఒక బిజినెస్ నేము ఒక బేస్మెంట్ లాంటిది. ఒక అన్ని కూడా ఒక బేస్ మనల్ని మోయగలిగే ఒక మంచి మ్యారేజ్ డేటు. ఈ మ్యారేజ్ డేటు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎన్నో డబ్బు మన ద్వారా ట్రాన్సాక్షన్ అవుతుంటుంది. కానీ ఏమి మిగలకుండా వెళ్ళిపోతుంటుంది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా అయిపోతుంది. ఈ రోజుకు గడిస్తే చాలు, రేపు అనేది మళ్ళీ ఒక వేలు లేకుండా ఎప్పుడు స్ట్రగుల్స్ ఇబ్బంది పడుకుంటూనే పోతుంటది. ఒక్కొక్కసారి డబ్బు కూడా లేని పక్షంలో కావచ్చు. ఒక్కొక్కసారి విడాకులని, గొడవలని, కొట్లాటలని ఎన్నో చేస్తుంటది. అందుకనే ఈరోజు మన మంచి మ్యారేజ్ డేట్స్ ఏంటి, ఈ మంచి మ్యారేజ్ డేట్స్లో ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటే మంచిది, ఈరోజు ఈ మ్యారేజ్ డేట్ గురించి మీరు మీ మ్యారేజ్ డేట్స్ ఈ నంబర్స్లో ఉన్నాయా చూసుకొని ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోండి. బేస్ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు 1/9/2025 రోజున చేసుకోబోతున్నారు ఈ పెళ్లి డేట్ని. అలాగే 10/9 డేట్లో చంద్రబాబు నాయుడు గారిది మ్యారేజ్ అయింది. ఆయన లైఫ్ ఎలా ఉంది ఏంటి? ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కూతురుని చేసుకొని ఉండొచ్చు. కానీ ఆయన లైఫ్ ఎలా ఉంది అంటే, మనము ఒకటి అనేది మన మ్యారేజ్ డేట్ వచ్చిందంటే మనము చేసే పనిలో సక్సెస్ బాటలో ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే ఈ పెళ్లి డేట్ల గురించి వివరంగా తెలుసుకోవడం కనే ముందు మన లైఫ్లో సక్సెస్ లైఫ్ రావాలి, మనకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలి, లేదంటే మనం ఒక విన్నింగ్ కావాలి మన లైఫ్లో అనేదానికి 249 మెసేజ్లు వేగంగా మీరు ఎంతో మంది చూస్తూనే ఉన్నారు. ఆ 249 మంది మీరు కనీసము మీరు డాట్ పెట్టినా సరే ఒక జస్ట్ కామెంట్ పెట్టి మీ యొక్క పేరు, మీ ఊరి పేరు, మీ డిస్టిక్ పేరు పెట్టండి, సరిపోతుంది. ఖచ్చితంగా మీరు లైఫ్లో విన్నర్ కావచ్చు. అలాగే మనం పూర్తి వీడియో మొదలుపెట్టే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనే మీ లైఫ్ ఒక ఈ వీడియో మాత్రం మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ పెళ్లి డేట్ను మార్చుకోండి. మీకు ఊరికనే ఏది రాదు, యూనివర్స్ ఏది ఊరికే చూపించదు. తలుపు తడుతుంది, అది లక్ష్మీదేవి వచ్చి తలుపు తట్టి తీసేదాకా పోదు అంటారు. కానీ మనకు ఏ లక్ష్మి, ఆ లక్ష్మి వచ్చి మనం కొట్టేదాకా తీస్తుంది. ఈ లక్ష్మి జస్ట్ కొట్టేసి వెళ్ళిపోతుంది. అది మీరు చూసుకోండి. ఏ లక్ష్మి అంటే నేను ఆ నోట్ నుంచి ఆ మాట అనలేక, ఒక లక్ష్మి ఏమో తీసేదాకా కొడుతుంది, ఒక లక్ష్మి ఏమో 2-3 బాధలు బాధేసి వెళ్ళిపోతుంది. అది తొందరగా నువ్వు తలుపు తీయగలిగినవా లేదా
నీ యొక్క బేస్ని మార్చుకున్నావా లేదా అన్నదే ప్రతి ఒక్కరికి కావాలి. ఈ పెళ్లి తేదీ 1/9/2025 రోజున జరగబోయే ఈ పెళ్లి తేదీ ఇంకా మళ్ళీ 1/5/2029లోనే వస్తుంది. ఇలాంటి మ్యారేజ్ డేట్ మళ్ళీ రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 8/2026లో వస్తుంది. 1/7/2027లో వస్తుంది మళ్ళీ. అంటే ఇది 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, ఏ డేట్లు మంచి వస్తే చూసుకొని ఆ ఇయర్లో చూసుకోవచ్చు. కానీ ఈ 1/7/2027లో నేనైతే చెయ్యను. ఎందుకు అంటే 7లు డబల్ వచ్చాయి. ఈ 7లు డబల్ రావడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ జస్ట్ ఇది మనకు ఈ 1/9/2025 అనేది మనకు 100% అయితే ఇది 1/8/2025 90% అండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న మన మ్యారేజ్ డేట్లు 10 to 15% ఉంటే 90% కూడా ఓకే. కానీ కాకపోతే 1/7/2027 ఏమో అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా మన వినాశనాన్ని కోరుకునే మ్యారేజ్ డేటు. ఇది మాత్రము మళ్ళీ వద్దు. ఇక్కడ 2028లో కూడా 1/6/2028లో మళ్ళీ వస్తుంది. ఇది సేమ్ ఈ 1/8/2026 ఎట్లనో ఈ 1/6/2028 ఇది కూడా 90% పనిచేస్తుంది. ఇక్కడ మన లైఫ్లో 90 నుంచి 95% వరకు ఇది పనిచేస్తుంది. ఇది చూసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ 1/5/2029 కానీ ఈ సంవత్సరం 1/9/2025 కానీ చాలా మంచి డేట్లు. ఇక్కడ 1/7/2027లో మీరు ఎవరన్నా చేస్తున్నా కూడా చేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఈ డేట్లే బాగున్నాయి కాబట్టి చూసుకొని మీ మ్యారేజ్ డేట్ని ఈ సంవత్సరమే కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే ఖచ్చితంగా చేసుకోండి. మీ యొక్క లైఫ్ని మార్చుకోండి. ఇప్పుడు మనము ఈ పర్టికులర్ డేట్లో మీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయేమో చూసుకోండి. మీ యొక్క పెళ్లి తేదీ 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ ఉన్నాయా? ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ని, మీ యొక్క ఇల్లీగల్ అఫైర్స్ని, మిమ్మల్ని ప్రేమలో పడేసే వాళ్ళు, మీరు ప్రేమలో పడేవాళ్ళు ఉంటారు ఈ పెళ్లి డేట్లో. ఖచ్చితంగా ఈ పెళ్లి డేట్ని మీరు మార్చాల్సిందే. అప్పుడే చాలా మంచి లైఫ్ని ఈ మ్యారేజ్ డేటు ఇస్తుంది. మీరు ఏదైతే మీరు చేస్తున్నారో మీరు ఇక్కడ ఒకటి కాదండి, ఇక్కడ మ్యారేజ్ డేట్లు ఇక్కడ ఉదాహరణకు నా మ్యారేజ్ డేట్ ఉందండి 11/5/2005 నా మ్యారేజ్ డేట్ అండి. ఇది ఓల్డ్ మ్యారేజ్ డేట్. ప్రజెంట్ మ్యారేజ్ డేట్ ఏమో 1/2/2023 అండి. ఇది నేను చేసుకున్న తర్వాత చాలా 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 బాగున్నాను 100%. ఇక్కడ దీన్ని కూడితే 1/1 వస్తుంది. ఇక్కడ 1/9/2025 రోజున జరగబోయే ఈ మ్యారేజ్ డేట్ కూడా 1/1 వస్తుంది. చాలా మంది ఇంకా చూద్దాం కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వేం చూస్తావు? ఇంకా ఎంతగానో చూస్తావు. కానీ డబ్బు కోసం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ నీ వెనక నుంచి ఏనుగులు వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే డబ్బు రూపంలో కోట్లలో లక్షల్లో వెళ్ళిపోతూనే ఉంది. కానీ నిజాయితీగా నిస్పృహగా లేకుండా ఒక మంచి మ్యారేజ్ డేట్ ఉంది అంటే నువ్వు నీ భార్య చాలా మంచి సక్సెస్గా నిజాయితీగా ఉండి నడిపించే మ్యారేజ్ డేట్ ఉంటుంది. ఆ మ్యారేజ్ డేటే 2/1, 2/2, 2/3, 2/4, 2/5 అంటే బ్యాడ్ మ్యారేజ్ డేట్ అనమాట. 2/7, 2/8, 2/9 ఇలా ఉంటాయి మ్యారేజ్ డేట్లు. నాదేమో ఇక్కడ చూడండి, మీ మ్యారేజ్ డేట్ని కూడా కౌంట్ చేసుకోండి. 1 + 1 2 అవుతుంది. మళ్ళీ 5, 2 + 5, మళ్ళా 2 + 5ని కూడితే 7 వస్తుంది. ఇక్కడ చూడండి 2 + 5 7, 7 + 7 14, 1 + 5 4 5 అవుతుంది. ఇక్కడ ఈ 11 అంటే 2/5 కోడ్. ఇది నా మ్యారేజ్ డేట్ కోడ్. దీనివల్ల నాకు నష్టం కలిగింది ఏంటంటే ఒక కంపెనీలు పెట్టినాను,
ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టినాను, ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టినాను. చాలా మందికి డబ్బు నష్టం ఉంది. చాలా మందికి డబ్బు నేను నష్టం చేశాను, వాళ్లకు నష్టం పోయారు. నేను చాలా మందికి ఇచ్చిన నాకు డబ్బు తిరిగి రాలేదు. నేను అడగలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ 2 నంబర్ అనేది చంద్రతత్వాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ చంద్రతత్వాన్ని క్రియేట్ చేసినప్పుడు అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అనిపిస్తుంది. ఇక్కడ 2కి ఎక్కడ రిప్రజెంటేస్ అయినా కూడా ఇలాగే చేస్తుంది. కాబట్టి నేను ఇంకా కూడా కొంత డబ్బు చాలా మందికి ఇచ్చేది ఉంది. ఇది చాలా ప్రాబ్లమేటిక్ చేసే మ్యారేజ్ డేటు. ఈ కొత్త మ్యారేజ్ డేట్ 1-2-2023 తర్వాత చేసిన ఈ మ్యారేజ్ తర్వాత నాకు ఇంతవరకు ఎటువంటి అప్పులు కాలేదు, ఎవరి దగ్గర ఎటువంటి మోసము చేయలేదు. అంటే మోసం చేయలేదంటే నేను ఒక ఫ్లాట్స్, ఒక చిట్ ఫండ్స్ పెట్టి నేను చేయలేదు, కానీ నేను చేసినా నన్ను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక వ్యక్తుల్ని మనం డబ్బు తీసుకొని వాళ్ళకు న్యాయం చేయకుండా, వాళ్ళకు చేయాల్సిన పని చేయకుండా చేస్తే అది మోసం అనే చెప్పాలి. అందుకనే నాకు జరిగిన నష్టం మీ అందరికి ఎవరికి కూడా జరగొద్దని కోరుకుంటున్నాను. ఇది చాలా మందికి 1 by 1 కొద్దిగా దాదాపు 5-6 కోట్లు చేసిన నా 11/5/2025 మ్యారేజ్ డేటు 5-6 కోట్లు అప్పు చేస్తే ఒక సమాజంలో గట్టిగా నిలబడి అందరికీ కొద్దిగా ఇచ్చుకుంటూ పోతున్నాను. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కాకుండా నా పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే, మనం నష్టపోయినా సరే, మనల్ని ఎవరన్నా మోసం చేసినా సరే, మనం ఎవరికి మోసం చేయొద్దు అన్న ఒక చిన్న నినాదంతో నేను ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా అందరి లైఫ్లో ఇలాగే ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు ఈ మ్యారేజ్ సద్వినియోగం చేసుకోండి. ఇక మీదట అప్పులనేటివి కావు, అప్పులనేటివి దొరకవు. ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్ పాటలోకి ముందుకు తీసుకెళ్లే ఈ మ్యారేజ్ డేటు చాలా మంచిది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ.